ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ఆమె పర్యటించారు. గోవిందరావుపేట మండలం రాఘవపట్నం మేడారం రోడ్డు మధ్యలో ధ్వంసమైన బ్రిడ్జి పరిశీలించి మరమ్మతులకు 40 లక్షలు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి విజయవంతం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజల వద్దకే పాలనటువంటి పార్టీని అంటే పథకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇల్లు రాక, చాలా మందికి పెన్షన్లు రాక, మరి ఇంకా ఇతర అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతుంటే వాటన్నిటిని గుర్తించి ఆ యొక్క 6 గ్యారంటీలను మీకు అందిస్తామని ఆ రోజు మేము ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. అర్హులు, పేదవాళ్ళు, పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా చూసుకొని వారందరికీ కూడా మరి పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో